రామ్ నారాయణ్ రామ్ శ్రీ బాలక్ బ్రహ్మచారి జీకు 1993 సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా శిష్యులు ఉన్నారు. ఈరోజు సుమారు 13 కోట్లకు పైగా ప్రజలు ఆయన శిష్యులుగా ఉన్నారు. బాలక్ బ్రహ్మచారి జీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో మాట్లాడుతూ, మీరు ముహమ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయగలిగితే ఈరోజు భారత్ ఈ స్థాయిలో విభజించబడేది కాదు అన్నారు. అలాగే ఆయన నెహ్రూ గారిని నేపాల్ మరియు భూటాన్లను భారతదేశంలో కలుపుకోవాలని చెప్పారు. ఆయన దేశ విభజనను ఎప్పుడూ కోరుకోలేదు. బాలక్ బ్రహ్మచారి జీ శిష్యుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఉన్నారు. జిన్నా భారత్ ప్రధాని అయి ఉంటే ఈరోజు భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి దేశాలు వేరుగా ఉండేవి కావు. కానీ రాబోయే కాలంలో మీరు చూస్తారు, ఈ దేశాలన్నీ మళ్లీ ఒక్కటవుతాయి. హిందూ మరియు ముస్లింలు కూడా ఏకమవుతారు. ఇది మనందరం కలిసి చేయవలసిన పని. ఈరోజు దేశంలో సుమారు 800 కోట్ల మంది జనాభా ఉంది. అందరూ కలిసి పనిచేస్తేనే దేశం ఏకం అవుతుంది. దేశం విభజనకు ముందే భారత్ ఒకటిగా ఉండేది. మళ్లీ అలాంటి సమైక్యత రావాలి. బాలక్ బ్రహ్మచారి జీ ఇది చెప్పారు. ఓ రోజు వస్తుంది, అమెరికా ఆర్థికంగా బలహీనమవుతుంది. అలాగే భవిష్యత్తులో ఈ భూమిపై ఉన్న 400కు పైగా మతాలు అంతరించిపోతాయి. మిగిలేది కేవలం జీవధర్మం, ప్రకృతి ధర్మం మరియు నీటి ధర్మమే అవుతుంది. అవే మీ ధర్మం అవుతాయి. అవే మీరు పాటించాల్సినవి. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు ఈ భూమిపై జన్మించాక ఎటువంటి కష్టాలు ఎదురుకావలసిన అవసరం ఉండదు. కానీ ఇది అంతా సాధ్యమయ్యేది మీరు ఈ భూమిపై వ్యక్తిగత సొంత హక్కును త్యాగం చేసినప్పుడు మాత్రమే. మనం మానవులు తయారు చేసిన రాజ్యాంగాన్ని, రాజకీయ పార్టీలను, కులమతాల విభజనలను తొలగించాలి. మీరు గమనించవచ్చు, కాంగ్రెస్కు చెందిన చాలా ముఖ్య నాయకులు ఇక లేరు. నెహ్రూ కుటుంబం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఎందుకంటే వారు వెళ్ళకపోతే వారికి కూడా మృత్యువు సంభవించవచ్చు. వారు రక్షించబడాలంటే వారు రామ్ నారాయణ్ రామ్ జపం చేయాలి. సంజయ్ గాంధీ మరణం కూడా ఒక అకాల మరణమే. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం కూడా అనుమానాస్పదంగా ఉంది. ఆ సమయంలో విచారణ జరిగి ఉంటే ఇందులో ఎవరి కుట్ర ఉందో బయటపడేది. ఇది మొత్తం కాంగ్రెస్ కుట్ర కూడా అయి ఉండొచ్చు. ఈ అంశంపై దేశం మొత్తంగా ఎందుకు మౌనంగా ఉంది? మోడీ గారు మరియు యోగి గారు దేశం కోసం మంచి పని చేయాలనుకుంటే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? గత 70 సంవత్సరాలలో కాంగ్రెస్ చేయలేకపోయిన పనులు ఇవాళ మోడీ గారు మరియు యోగి గారు చేస్తున్నారు. ఇది ప్రజలకు కనిపించడం లేదా? ప్రజలు తాము కళ్ళు తెరిచి చూడాలి, మోడీ ప్రభుత్వం దేశం కోసం ఎంత కష్టపడుతోంది అనే విషయాన్ని.